ఇదే మహా టీవీ మా కేటీఆర్ గారి మీద పిచ్చి పిచ్చి తమ్మునేల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పెడితే మా నాయకుని వ్యక్తిత్వాన్ని, మా నాయకుని క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా, చంపే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే మరి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం నాయకులు పోయి CCS లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? మేము అడుగుతా ఉన్నాం. మా మీద విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ కొంతమంది చిత్త విధాలు తమ్మునేల్స్ పెడతా ఉంటే, పోలీస్ స్టేషన్లకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, సిటీ పోలీస్ స్టేషన్లలో, జిల్లా పోలీస్ స్టేషన్లలో మా నాయకులు, మా కార్యకర్తలు పోయి కంప్లైంట్లు ఇస్తుంటే మీరు ఎందుకు కేసులు పెడతలేరు? అంటే పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందా? రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా మారిపోయిందా? ఇదెక్కడి పద్ధతి? ఇదెక్కడి ద్వంద్వ ప్రమాణాలు? వాళ్ళ పోలీస్ సోదరులు కూడా ఆలోచన చేసుకోవాలి. మేము అందరిని అంటలేము, కొంతమందిని మాత్రం అంటున్నాం. పోలీసులు అంటే మాకు కూడా నమ్మకము, ఈ వ్యవస్థ అంటే మాకు కూడా గౌరవం ఉంది. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళం. మేము అందరి గురించి మాట్లాడతలేం. కొందరు ఎవరైతే ఈ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పే విధంగా, పారదర్శకంగా ఈ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేసే విధంగా ఉండాలి. లేకపోయినట్టయితే ప్రజలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. పెద్ద ఉద్యమం వస్తుంది. ప్రజల ఆగ్రహాలు మీరు చల్లార్చలేరు. ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున వస్తే మీరు పోలీసులు తట్టుకోలేరు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.